శారీరకంగా తగిలే మన దెబ్బల్ని మనం ఆయింట్మెంట్ పెట్టి లేదా బ్యాండేడ్ వేసి పట్టి కట్టుకొని తగ్గించవచ్చు. కొద్ది రోజుల్లో అవి తగ్గిపోతాయి. కానీ చిన్నప్పటి నుంచి మనకి తగిలిన మన మనసుకి తగిలిన దెబ్బల్ని ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అవి మానని గాయాల్లా అయిపోతాయి అన్నమాట మన మెదడులో. చిన్నప్పుడు జరిగిన చాలా ఇన్సిడెంట్సే సైకాలజిస్ట్ ప్రకారం ఫస్ట్ పుట్టిన తర్వాత 8 years మనం ఏదైతే జీవితం జీవిస్తామో అలాగే మన జీవితంలో వచ్చే విషయాలుకి మనం అలాగే రియాక్ట్ అవుతామంట. అండ్ అలాగే మన మైండ్ అనేది ప్రాసెస్ చేస్తుందంట. సో అదే ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుందంట. ఈ ప్యాటర్న్ని మనం ఎప్పుడైనా బ్రేక్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పటి నుంచి బైక్ నడపడం రాదనమాట. వచ్చు, కానీ ఏదో ఒక భయం. ఒక్కసారి కింద పడ్డాను చాలా గట్టిగా. అప్పటి నుంచి మళ్ళీ నడపాలంటే కూడా భయం ఇప్పటికీ. అలాంటి భయాలు కొన్ని మన మెదడులో ఇరుక్కుపోతాయి అన్నమాట. అలాగే మనల్ని ఎవరైనా ప్రేమించకపోతే, మనల్ని ప్రేమించని ఎవరైనా పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీరు వాళ్ళ ప్రేమని చాలా కోరుకుంటారు, కానీ మనకు ఆ ప్రేమ దక్కలేదనుకోండి, అది ఒక ట్రామాలా మిగిలిపోతుందన్నమాట. ఒక మనసుకి చాలా గట్టిగా తగిలిన ఒక దెబ్బలా అది మారిపోతుంది. యానిమల్ మూవీ మీరు చూసే ఉంటారు. దాంట్లో చిన్నప్పుడు వాళ్ళ హీరోకి వాళ్ళ డాడీ ప్రేమ దొరకదన్నమాట. సో దానికోసం వాడు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు, దొరుకుతుందేమో అని చెప్పి. అలా మనం ప్రాసెస్ చేసే చాలా థింగ్స్ ఆ దెబ్బ వల్ల మనం కొన్నింటిని అలాగే మన మైండ్ అనేది అదే ప్యాటర్న్లో నడుస్తూ ఉంటుందన్నమాట, అది క్లియర్ అయ్యే వరకు. కొంతమందికి లవ్ బ్రేకప్ అయిన తర్వాత వేరే ఇంకొకరిని లవ్ చేయాలి అని అంటే భయం వేస్తుంది. ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది మళ్ళీ చేయాలి అని అంటే భయం వేస్తుంది. ఎందుకు అనంటే మళ్ళీ ఎక్కడ అదే దెబ్బ తగులుతుందో అన్న ఒక భయం. కానీ మనం ఎప్పుడైతే ఈ భయాల నుంచి బయటకు వస్తామో అప్పుడు మనం కొత్తగా పరిచయం అవుతాం. మన ఇన్ని రోజులు ఉన్న ప్యాటర్న్ అనేది కంప్లీట్గా మారడానికి అది ఉపయోగపడుతుందన్నమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, మనం ఎప్పుడైతే సీమెన్ రిటెన్షన్ చేస్తామో ఈ భయాలు, ఈ ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నీ మెల్లిమెల్లిగా క్లియర్ అయిపోతూ ఉంటాయన్నమాట. కొత్త వైరింగ్ అనేది మన బ్రెయిన్కి మనం అలవాటు చేయగలుగుతాం. మన బ్రెయిన్ అనేది రీవైర్ అవుతుంది. ఆ రీవైరింగ్ వల్ల మనం ఈ ప్యాటర్న్స్ అన్నిటి నుంచి బయటికి వచ్చేయచ్చు. ఈ ప్యాటర్న్స్ అన్నీ క్రియేట్ అయ్యేది ఒక భయం వల్ల. ఆ భయాన్ని మనం దాటాలి అని అంటే మనం ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం అనేది మనకి ఈ సీమెన్ రిటెన్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ ఆల్సో ద లవ్, సెల్ఫ్ లవ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. చాలామంది, నేను కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఎనర్జీ లూజ్ అయిందనుకోండి, ఎనర్జీ తక్కువ ఉందనుకోండి, మనది ఆటోమేటిక్గా మనం వేరే వాళ్ళ లవ్ కోసం చూస్తాం అన్నమాట. వేరే వాళ్ళు మనల్ని ప్రేమించాలి అన్న ఆ భావన అనేది ఎక్కువగా కలుగుతుంది. ఇది ఎందుకు కలుగుతుంది అని అంటే, మనం ఎప్పుడైనా మన సెల్ఫ్లో ఏదైనా డౌట్ ఉందనుకోండి, అప్పుడే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ ఏం చెప్తాడు, మీరు పలానా పలానా పండ్లు తీసుకోండి, పలానా పలానా జ్యూసులు తాగండి,
ఈ డైట్ మెయింటైన్ చేయండి, అప్పుడు మీకు సెట్ అవుతుంది అని చెప్తాడనమాట. సో అంటే పథ్యం పాటించండి అన్నట్టు చెప్తారు కదా. అది ఎందుకు చెప్తారు? ఎందుకంటే మన బాడీలో ఏదో ఒకటి డౌన్ అయింది, ఒక ఎనర్జీ అనేది తక్కువైంది. ఆ ఎనర్జీని బూస్ట్ చేసుకోవాలి అని అంటే ఆ ఫుడ్ తినడం వల్ల, ఫ్రూట్స్ వాట్ ఎవర్ ఆ డైట్ తినడం వల్ల మనము దాన్ని హీల్ చేస్తాం అన్నమాట. సో ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా లేనప్పుడు బయట నుంచి తీసుకోవడం కంటే, మనము లోపల బాధపడుతున్న ఎప్పటి నుంచో ఉన్న పుండ్లని, ఆ పెయిన్ని, ఆ దెబ్బల్ని మనం వాటన్నిటిని క్యూర్ చేయాలి అని అంటే మనం చేయాల్సింది మన బాడీకి హీల్ చేయాలి. ప్రతి నర్వ్ని యాక్టివ్ చేయాలి. ప్రతి ఒక్క నర్వ్లో, బ్లడ్లో, ప్రతి మన ఎనర్జీలో ఒక కొత్త ఎనర్జీని నింపాలి. అది మనం సీమెన్ టెన్షన్ చేస్తే నింపవచ్చు. అలాగే మెడిటేషన్ చేస్తే ఎనర్జీని నింపవచ్చు. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఎందుకు మనకి ఎనర్జీ పెరుగుతుంది అంటే, పాత ఎనర్జీ అంటే ఈ కొవ్వు ఇవన్నీ మన బాడీని కదలకుండా చేస్తాయి, ఒక స్టిఫ్గా చేసేస్తాయి అన్నమాట. సో దాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచడానికి మనం ఆ ఎనర్జీని అంతటిని, పాత ఎనర్జీని అంతటిని మనం తీసేస్తాం అన్నమాట. తీసేసినప్పుడు కొద్ది రోజులకి మన బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ తర్వాత మళ్ళీ ఇంకో స్ట్రాంగ్ బాడీ లాగా మనం తయారవుతాం. అంటే మీరు ఎక్సర్సైజెస్ చేస్తున్నట్టయితే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఒక కొత్త డేటాని మీరు మీ బాడీకి ఇచ్చుకుంటున్నారు, మీ మైండ్కి ఇచ్చుకుంటున్నారు. కాబట్టి ఒకటి రిలీజ్ అయిపోయి అండ్ కొత్తది ఫామ్ అవడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది మనందరికీ చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మనకి మనం హీల్ చేసుకోవాలి, మనకి మనం లవ్ ఇచ్చుకోవాలి అని అంటే మనం మన ఎనర్జీని లూజ్ అవ్వద్దు. అంటే మనం చూసే చూపులతో కూడా మన ఎనర్జీ లూజ్ అయిపోతుంది, మనం మాట్లాడే మాటలతో కూడా మన ఎనర్జీ లూజ్ అయిపోతుంది, మనం ఆలోచించే విధానంలో కూడా అంటే ఓవర్ థింకింగ్ కూడా మన ఎనర్జీని లాస్ చేస్తుంది. అంటే ఈ భూమి మీదకి వచ్చింది మనం లైఫ్ని వేస్ట్ చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. దేవుడు మనకి ఇంత లైఫ్ అని ఇస్తాడు, ఒక బ్యాటరీ పాయింట్ అనుకోండి, ఒక ఛార్జింగ్ అనేది ఇస్తాడు అనమాట, బ్యాటరీ. దాన్ని మనం డ్రైన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం తెలియకుండా త్వరగా వీక్ అయిపోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే మన బ్యాటరీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తామో, పెంచుకునే శక్తి కూడా మనలోనే ఉంది. కాబట్టి దాన్ని ఎప్పుడైతే పెంచుకునే ఆ థాట్ అనేది మనకు వస్తుందో, దాన్ని మనం ఎప్పుడైతే ఆ బ్యాటరీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తామో పెరుగుతుందన్నమాట. అండ్ మనం కూడా హ్యాపీగా, హెల్తీగా, లవబుల్గా ఉంటాం. అండ్ మనకి మనం లవ్ ఇచ్చుకోవాలి అని అంటే చాలా హీలింగ్ టెక్నిక్స్ ఉంటాయి, మెడిటేషన్స్ ఉంటాయి. మీరు మెడిటేషన్ ప్రతిరోజు చేయండి, తెలియకుండానే మీకు మీ పాత ఎనర్జీ అంతా వెళ్ళిపోయి కొత్త ఎనర్జీ వస్తుంది. కొంత సమయం పట్టొచ్చు, ఇందాక చెప్పినట్టు 30 డేస్ పట్టొచ్చు మీరు ఒక స్టేట్కి వెళ్ళడానికి. కానీ ఆ టైం అంతా ఏం చేస్తున్నారంటే మీ ఓల్డ్ ఎనర్జీస్ని, ఓల్డ్ హ్యాబిట్స్ అన్నిటిని బయటపడేస్తున్నారనమాట. అండ్ ఒక కొత్త మిమ్మల్ని సృష్టించడానికి మనకి ఎక్కువ రోజులు కూడా పట్టదు, 20 to 30 డేస్ అంతే. దాన్ని మనం పెంచుకోవాలి. అండ్ ఈ మెడిటేషన్ టెక్నిక్స్లో ఒక గ్రేటెస్ట్ హవాయన్ టెక్నిక్ ఉందన్నమాట. హవాయన్ టెక్నిక్ అనుకుంటాం. ఏం టెక్నిక్ అంటే దీని పేరు హోఓపోనోపోనోపోనో. ఈ టెక్నిక్ ఏం చేస్తుంది అని అంటే మన బ్రెయిన్లో ఉండే పాత హ్యాబిట్స్ని, నెగిటివ్ థింకింగ్ని అంతటినీ తీసేసి మన బ్రెయిన్కి ఒక కొత్త రీవైరింగ్ని ఇస్తుంది. అంటే పాజిటివిటీని పెంచుతుంది. చాలా బ్లాకేజెస్ ఉంటాయన్నమాట మన మైండ్కి తెలియకుండానే. ఆ బ్లాకేజెస్ అన్నిటినీ ఈ టెక్నిక్ అనేది క్లియర్ చేస్తుంది. ఏం చేయాల్సిన అవసరం లేదు, కేవలం 4 పదాలు: ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ,
అండ్ ఐ లవ్ యూ. ఈ 4 పదాలు ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో, మీరు ఒక 30 days పాటించండి దీన్ని. మీ ఓల్డ్ హ్యాబిట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మీ నెగిటివ్ థింకింగ్ అంతా క్లియర్ అయిపోతుంది. ఒక కొత్త మిమ్మల్ని చూడడానికి ఈ ప్రయత్నం చాలా ఉపయోగపడుతుంది మీకు. ఓకేనా గైస్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.